ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు ఆయన ఏంటయ్యి ట్రూ ఆప్ ఛార్జీలు ఏ పేరుతో ఆల్రెడీ 2-3 సార్లు బాధారు ఈ 5 ఏళ్లలో. 5 ఏళ్ల పాటు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఉండడం ఎంతవరకు సాధ్యం? మీకు ఇక్కడ లాజికల్ పాయింట్ ఉంది. హ్మ్. తగ్గిస్తానల్లా. అవును, తగ్గిస్తాననలేదు. పెంచట్లేదు. పెంచరు. అవసరం లేదు, పెంచక్కర్లా. ఇప్పటికి పీక్ స్టేజ్ పెంచేశారు. ఇంకా పెంచితే కొడతారు జగన్ అయినా. అవును, తగ్గిస్తే ప్రజలకు ప్రయోజనం. అంటే ఇప్పటికే డిస్టిలరీలకి చాలా బాకీ ఉండిపోయింది ఏదో అన్నారు కదా అప్పుడు. దీంతో ముందు బేసిక్ గా అయితే దాన్ని తీరుస్తున్నాడు జగన్ వచ్చాక. విద్యుత్ డిస్కంలకి ఇదివరకు ఏంటంటే అప్పట్లో పెట్టేసుకుని తర్వాత తీసుకుంటామంటే అయ్యేది. అవును అవును, తర్వాత ఇస్తామంటే. మోడీ తర్వాత 2019 తర్వాత పెట్టిన ఫార్ములా ఏంటంటే ఈ విదేశీ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి కదా, ఆ డబ్బులు కట్టకపోతే ఆ విదేశీ కంపెనీలు పవర్ ఇవ్వనంటున్నాయి. కాబట్టి వాళ్ళు ఆ డబ్బులు ఎవ్రీ 3 months కి కట్టేసేయాలి. ఇంకోటి అట్లా కట్టలేకపోతున్న రాష్ట్రాలకి ప్రీపెయిడ్ ముందు డబ్బులు ఇస్తేనే కరెంట్ ఇస్తామన్నట్టు. ఆ ఫార్ములా మార్చకపోవచ్చు ఇక్కడికి. అయితే దాంట్లో ఇప్పుడు ఎక్కువ అవసరం లేకుండా చూసుకునేటటువంటి పని ఉంటది నాటెట్లో. మేబీ దాంట్లో చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఇప్పుడు ఆ యాక్సెస్ ఉంటది కాబట్టి కేంద్రంతో కొంచెం లోన్ పెంచండి అని ఏదో చెప్పచ్చు, ఏడాదికోసారి తీసుకోండి అన్నట్లాగా. మేజర్ హామీ ఏంటంటే మొన్నటి వరకు వీళ్ళ హయాంలోనే టిడ్కో ఇల్లు ఇచ్చారు. జగన్ గారు సెంటున్నర, వీళ్ళు చెప్పింది 2 సెంట్ల ఇళ్ల స్థలం, అలాగే నాణ్యమైన మెటీరియల్తో మేమే ఇల్లు కట్టిస్తానని చెప్పడం. ఇది కేంద్ర పథకంలో భాగంగా